ఛానల్ ప్రవస్తి ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఇవాళ ఏంటంటే మేము బయటికి వెళ్తున్నామండి. సో ఎక్కడికి అనుకుంటున్నారా, నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. సో మేము మా పాపనైతే తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే తను అక్కడ రష్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫెస్టివల్ టైం కదా. సో ఇక తనని తీసుకెళ్తే మేనేజ్ చేయలేమని చెప్పేసి మేము ఇద్దరు మాత్రమే వెళ్తున్నాము. ఇక్కడ నుండి 2 వీలర్లో వెళ్దాం అనుకుంటున్నాము. మెట్రో అనేది ఇక్కడ నుండి కాస్త మాకు దూరంగా ఉంటుంది అండ్ పాప గురించి ఆలోచించి మేము 2 వీలర్ అయితే వచ్చేయచ్చు, వెళ్ళడం అనేది ఈజీగా ఉంటుందని చెప్పేసి మేము 2 వీలర్ మీద వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఒక 2 అవర్స్ అయినా పడుతుంది. మా పాప ఎలా ఉంటుందని చూడాలి అండ్ మా మదర్ ఉంటారు చూసుకోవడానికి. సో దాన్ని ఎలా ఉంటుందో చూద్దాము. మేము అక్కడికి వెళ్ళాక మీకు అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటనేది వీడియో చూపిస్తాము. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఇంకా మేము 2 వీలర్ మీద స్టార్ట్ అయిపోయామండి, నేను మా హస్బెండ్. మేము ఏంటంటే వెళ్తుంది వయా చాదర్ఘట్ నుండి ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి నెక్స్ట్ గాంధీ భవన్ వెళ్ళాలని ప్లాన్ అండి. మీకు మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. మనము ఇప్పుడు ఎల్బీ నగర్ నుండి వెళ్తే కనుక దిల్సుఖ్ నగర్ అలా కూడా వెళ్ళినా కానీ మీరు డైరెక్ట్గా ఏంటంటే గాంధీ భవన్లో దిగేయచ్చు. చాలా దగ్గర, మనకు ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. మీకు మెట్రో ఫెసిలిటీ ఉంటే కనుక మీరు అది యూజ్ చేసుకోండి, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు మెట్రో స్టేషన్ దిగగానే జస్ట్ ఒక 10 అడుగుల్లో మీకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అనేది కనిపించేస్తాయి లెఫ్ట్ సైడ్లో. సో నేను ఇప్పుడు వెళ్తుంది ఏంటంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి వెళ్ళిపోతున్నాను. ఏంటంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండిపోయింది ఆ రోజు అయితే. అసలు ఈవినింగ్ అక్కడికి వెళ్ళి నార్మల్గా మనం వెళ్తున్న వే అనేది ట్రాఫిక్ అనేది పర్వాలేదు అనిపించింది. బట్ అక్కడికి వెళ్ళాక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర చూసుకుంటే మాత్రం హెవీ క్రౌడ్ అండ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలామంది వచ్చారు అండ్ రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేను ప్రిఫర్ చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీకు టైం ఉంది కనుక అనుకుంటే కనుక మనకి ఫిబ్రవరి 15th వరకు నడుస్తుంది కాబట్టి మీరు కొంచెం లీజర్గా టైం తీసుకొని కొంచెం లైక్ 25th తర్వాత వెళ్ళండి. సో దట్ మీకు మేబీ ప్రైజెస్ అనేది కూడా కొంచెం రీజనబుల్గా ఇస్తారు అండ్ మనకు అన్ని విధాలుగా అది కొంచెం బెటర్ అనిపిస్తుంది. అండ్ నేను ఇప్పుడు మేము గాంధీ భవన్కి రీచ్ అయిపోయాము. మీకు పైన కనిపిస్తుంది కదా, అది మన మెట్రో స్టేషన్ దిగే ప్లేస్ అనమాట. అక్కడ నుండి మీకు జస్ట్ ఒక 10 అడుగుల్లో మనకు కనిపిస్తుంది. అండ్ మనకి వెహికల్ పార్కింగ్ అనేది మాత్రం చాలా కొంచెం ముందుకుంది. 2 వీలర్ అండ్ 4 వీలర్కి సపరేట్గా పార్కింగ్ ఏరియాస్ ఇచ్చేశారు. అండ్ మేము రిటర్న్లో వచ్చేసరికి మాత్రం అసలు రోడ్లో మొత్తం బ్లాక్ అయిపోయింది అండ్ 4 వీలర్ కంప్లీట్గా మనకి రోడ్డు మధ్యలో ఒక లైన్లో పెట్టించేశారు. సో మనము వచ్చేసాక చూడండి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకు ఎంట్రీ ఉంటుంది, చిన్న లేన్. ఆ లేన్ నుండి లోపలికి వెళ్ళాక మనకు ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ బయట నుండి చూసుకుంటే కనుక మీకు చిన్న చిన్న స్టాల్స్ అనేది ఇంకా బయట నుండి పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. లైక్ మనకి చూడండి చిన్న చిన్న బ్యాగ్ షాప్స్ కానివ్వండి అండ్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ చిన్న ఇవన్నీ స్టాల్స్ అనేది పెట్టేశారు. సో అలాగే కొంచెం ముందుకు వెళ్ళగానే చూడండి మనకి ఎంట్రన్స్ వస్తుంది. ఈసారి ఏంటంటే మనకి ఎంట్రన్స్ ఫీజు అనేది 40 రూపీస్ తీసుకుంటున్నారు పర్ హెడ్. సో 40 రూపీస్ ఈచ్ కాబట్టి నేను మా హస్బెండ్ 80 రూపీస్ పే చేసేసి మేము ఎంట్రీ లోపలికి వెళ్ళిపోయాము. అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ ఏంటంటే మనకు ఒక ప్లేస్ అని ఒక దగ్గర అని కానీ మనకు కంప్లీట్గా లైక్ ఇండియాలో ఉండే డిఫరెంట్ స్టేట్స్ నుండి పీపుల్ వచ్చేసి వాళ్ళ థింగ్స్ అనేది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. సో దట్ మనము ఏదైనా ఒకటి మనకి ఎప్పుడు నార్మల్గా వెళ్ళి కొంతమంది షాపింగ్ చేయలేరు అండ్ టైం ఉండదు కాబట్టి. సో మీరు ఒక్కసారి ఎగ్జిబిషన్ ఒక 1 డే 3-4 అవర్స్ టైం తీసుకొని విజిట్ చేశారంటే ఎట్ వన్స్ మీకు అన్ని రకమైన థింగ్స్ అనేది మీకు ఇక్కడే కనిపించేస్తాయి. మీరు అన్నీ ఒకటేసారి చూసి ఏవేవి ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయనేది చూసి కంపేర్ చేసుకొని కొనుక్కోవచ్చు. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఈసారి జరుగుతుంది ఏంటంటే 82nd అనమాట ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. సో అండ్ మేము టికెట్ తీసేసుకున్నాము, ఇద్దరికి టికెట్స్ తీసుకున్నాక మేము లోపలికి వెళ్ళిపోయాము. అండ్ టైమింగ్స్ ఏంటంటే మీకు వీక్ డేస్లో ఆఫ్టర్నూన్ 3 PM నుండి నైట్ 10:30 వరకు ఉంటాయి. అండ్ వీక్ డేస్లో ఏంటంటే సేమ్ ఆఫ్టర్నూన్ స్టార్టింగ్ టైం సేమ్, బట్ ఎండింగ్ అనేది కొంచెం మీకు ఎక్స్ట్రాగా ఉంటుంది. సో మీ టైం చూసుకొని వెళ్ళండి. అండ్ వెళ్ళగానే ఇక్కడ జైన్ ఫ్యాక్టరీ వాళ్ళది మీకు కంప్లీట్గా లైక్ టాప్స్ కానీ చిన్న కుర్తీస్ కానీ టాప్స్ అన్నీ డిస్ప్లే పెట్టేశారు. ఇవి నార్మల్గా అనిపించాయి. చూడండి ప్రైజెస్ అనేది కూడా డిస్ప్లే చేశారు. 399 రూపీస్ అని అండ్ 200 రూపీస్లో కూడా ఉన్నాయి. మనకు డైలీ వేర్గా కూడా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ నుండి వెళ్ళగానే మీకు చూడకండి ఇక్కడ క్రాకరీ చూపిస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఆఫర్ ప్రైజెస్లో డైరెక్ట్గా మీకు కేజీ వైజ్గా ఇస్తున్నారు 379 రూపీస్కి అని చెప్పేసి. అండ్ ఇక్కడ కూడా రేట్స్ అనేది మనకు ఒక్కొక్క ఐటెంని బట్టి డిఫర్ అవుతాయి. ఇప్పుడు మీరు ప్లేట్స్ తీసుకున్నారనుకోండి, దానికి ఒక కైండ్ ఆఫ్ వెయిట్ని బట్టేసి మీకు దానికి ఒక కైండ్ ఆఫ్ రేట్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. లైక్ మీరు చిన్న బౌల్స్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, కప్స్ కానివ్వండి, లైక్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. అండ్
నేను క్వాలిటీ చెక్ చేశాను అండ్ బాగా అనిపించాయి. మనకి లుక్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి. లైక్ డిఫరెంట్ కలర్స్, ఎల్లోకి తీసుకోండి, రెడ్ తీసుకోండి, మన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తాయి. లైక్ సర్వింగ్ థింగ్స్ లాగా ఎవరైనా వచ్చినప్పుడు కైండ్ ఆఫ్ ఏదైనా ఐస్ క్రీమ్స్ అలాంటివి ఇవ్వాలన్నా కానీ చాలా బాగా అనిపించాయి. అండ్ ఇక్కడ ప్లేట్స్లో చూడండి ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయి, మల్టీ కలర్స్ అండ్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. సో మీరు వెళ్తే కనుక మీరు టైం తీసుకొని చూడండి, లైక్ మీకు ఏవి సెట్ అవుతాయి అనేది అన్నీ చూసేసి వాళ్ళతో మాట్లాడేసి ఒకవేళ ఇంకా కూడా మీకు తగ్గించే ఛాన్స్ ఉంటుంది మీరు తీసుకుని బల్క్ ఆర్డర్ని బట్టి. సో తీసుకోవడానికి చూడండి. మీకు ఎప్పుడైనా కుదిరితే కనుక ఈ ఎగ్జిబిషన్ కంప్లీట్ అయ్యే లోపల అట్లీస్ట్ ఒక డేలో ఒక 2 hours అయినా వెళ్ళి విజిట్ చేయండి. సో చూడండి ఎంత పెద్దగా మనకి ఇక్కడ అన్ని కైండ్స్ ఆఫ్ క్రాకరీ అనేది పెట్టేశారు. ఎట్ వన్స్లో మీకు అన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. సో చూడండి ఇక్కడ నేను ఇది చూస్తే కనుక మనం ఏదైనా పెట్టుకోవడానికి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. డైనింగ్ టేబుల్ మీకు చూపిస్తే ఎంత డెకరేటివ్గా అనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ ఇవి కూడా కానీ చిన్న స్టోరేజెస్ అనేది ఎంత బాగా అనిపించాయి కలర్ఫుల్గా. నేను ఇక్కడ ప్రతిదాని ప్రైజెస్ అనేది నేను పెట్టలేదండి, ఎందుకంటే నేను అన్నీ నార్మల్గా చూశాను అండ్ మనకి రేట్స్ అనేది రీజనబుల్గానే అనిపించాయి. మీరు ఒకసారి వెళ్తే కనుక మీకంటూ ఒక స్పెసిఫిక్గా ఐడియా ఉంటుంది. ఇప్పుడు నాకు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒక 400 రూపీస్ అనేది నా మైండ్ సెట్లో నేను ఎక్కువ అనుకుంటాను. బట్ ఇంకొకరికి చూస్తే కనుక ఓకే అది రీజనబుల్గా అనిపిస్తుంది. సో మీరు పర్సనల్గా వెళ్ళేసి ఒకసారి విజిట్ చేయండి, సో దట్ మీకంటూ ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇలా కొంచెం ముందుకు రాగానే చూడండి ఇక్కడ మనకి చిన్న స్టాల్స్ అనేది పంజాబీ అనేది అన్ని డ్రెస్సెస్ పెట్టేశారు. అండ్ ఇక్కడ మస్కెట్ వాళ్ళది ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారు, చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు అందరూ. అండ్ నేను ఇక్కడ చూడండి మనకి డోర్కి కవర్స్ కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ కూడా డిస్ప్లే చూడండి, లైక్ అన్ని కైండ్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఐటమ్స్ పెట్టేశారు. చైర్స్ కానివ్వండి, బకెట్స్, స్టూల్స్ కానివ్వండి, అన్నీ మనకి చేపలు ఉంటాయి కదండి అవి కూడా బాగా అనిపించాయి. నేను ప్రైస్ అడిగాను, అది మనకు అరౌండ్ సైజ్ని బట్టి చెప్తున్నారు. ఒక దానికి 550 అన్నారు, ఇంకో దానికి చిన్నగా ఉంది కొంచెం చిన్న సైజులో ఉంటే మనకి 300-350 రూపీస్ అంటున్నారు. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ జస్ట్ చూస్తున్నాను ఫ్రాక్స్, ఇవన్నీ మా పాపకి ఏదైనా బాగుంటాయి అని చెప్పి ఈ ఫ్రాక్స్కి కూడా రేట్స్ చెప్తున్నారు, లైక్ 150 రూపీస్, 200 రూపీస్ అలా చెప్తున్నారు. అండ్ నేను స్పెసిఫిక్గా అయితే నేను ఎక్కువ ఏం తీసుకోలేదు, ఓన్లీ ఒక ఫ్రాక్ తీసుకున్నాను మా పాపకి. ఇప్పుడు సమ్మర్లో వస్తుంది కదా, సో జస్ట్ తీసుకున్నాను. అండ్ ఏంటంటే ఆ రోజు నేను మా పాప గురించి ఆలోచించి ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయలేకపోయాను. ఒక 1.5 hour, మ్యాక్స్ 2 hours మాత్రమే ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఎగ్జిబిషన్ కంప్లీట్ అయ్యే లోపల ఇంకొకసారి వెళ్ళి ఏమైనా మనకు అవసరం వచ్చేవి ఉంటే కనుక ఆ టైం వరకు చూసి తీసుకుందాం అనుకున్నాను. అండ్ చూడండి ఇక్కడ అన్ని ఫ్రాక్స్ టైప్లో పెట్టారు, 400 రూపీస్ అన్నారు. అండ్ ఇక్కడ కొంచెం చూస్తే కనుక ఈ డెకరేటివ్ పీసెస్ అనేది చాలా బాగా నచ్చాయి నాకు. వాటి రేట్స్ కూడా చిన్న ఒక్కొక్క దాని ప్రైస్ ఒక్కో రకంగా చెప్పారు. కొంచెం పికాక్ అనేది కొంచెం పెద్దగా ఉండి చూపిస్తున్నారు, అది నా పక్కన ఒక ఆవిడ అడిగారు, దాన్ని 600 అని చెప్పారు. కానీ చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించాయి. అండ్ ఇక్కడే చూసుకుంటే మన కడాయిలు కానీ అన్నీ బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి అన్ని కైండ్స్ ఆఫ్ స్టాల్స్ మీకు స్పెసిఫిక్గా పెడుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే విద్యా సూయింగ్ మెషిన్ ఉంటుంది కదా, దాని బ్రాండ్లోవి అన్ని రకాలవి డిస్ప్లే చేశారు. అండ్ ఇక్కడ లేడీస్ ఎంపోరియంలో చూసుకుంటే కనుక ఇయర్ రింగ్స్ కానీ మెడలోకి సెట్స్ కానీ చాలా బాగా అనిపించాయి. రిబ్బన్స్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇయర్ రింగ్స్ అనేది నేను రేట్స్ కనుక్కున్నాను, జస్ట్ లైక్ మనకి 20 రూపీస్ నుండి 30 రూపీస్ నుండి కూడా ఉన్నాయి, లైక్ 100 రూపీస్, 120 రూపీస్. దాని లుక్ని బట్టి ఉంటుంది. మనము వెదర్ డైలీ వేర్ వేసుకుంటే కనుక మనకు నార్మల్గా 20-30 రూపీస్లో కూడా బాగున్నాయి. సో ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇంకొంచెం ముందుకు రాగానే బాగా నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఈ చికెన్ కర్రీ ఆర్ట్ అనేదని. ఈ డ్రెస్సెస్లో చూసుకుంటే లుక్ అనేది చాలా బాగున్నాయి, అన్ని లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అన్నీ కంప్లీట్ కాంబినేషన్ అనమాట. సో ఇక్కడ నుండి మీరు చూస్తున్నారు కదా, ఈ చూస్తున్న ప్లేస్ నుండి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి కంప్లీట్గా చికెన్ కర్రీ ఆర్ట్ వాళ్ళు మాత్రం స్టాల్స్ పెట్టేశారు. అండ్ ఇక్కడ జస్ట్ మీకు చూపిద్దామని తీసాను. ఏంటంటే ఇక్కడ అన్ని ఫుడ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, మన ఢిల్లీ వాళ్ళ వెజ్, చైనీస్ తీసుకోండి, మన లైక్ ఏమంటారు చాట్ ఐటమ్స్ తీసుకోండి, మిర్చి అని తీసుకోండి. బట్ ఏంటంటే ఇక్కడ మనం తిన్నప్పుడు మాత్రం ఒక్కటి నాకు అనిపించింది ఏంటంటే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే అనిపించింది. ప్రైస్ చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. బట్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళే టైంని బట్టేసి మనకి ఆకలి అవుతుంది. సో దాన్ని బట్టి ఇంకా మనము టెంప్ట్ అయిపోయి తినేస్తాం కూడా.
సో చూడండి ఇక్కడ కబాబ్స్ కూడా పెట్టారు. నేను నాన్ వెజ్ తినను, సో మా హస్బెండ్ని కూడా తినొద్దని చెప్పి స్టాప్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అనేది ఎంత కలెక్షన్ ఉంది మనకు. స్లింగ్ బ్యాగ్స్ నుండి, ఆఫీస్ వేర్ బ్యాగ్స్ నుండి, చిన్నపిల్లల బ్యాగ్స్ నుండి చాలా ఉన్నాయి. నేను ఇక్కడ వెళ్ళేసి కనుక్కుంటే ఒక్కొక్క ప్రైస్ అనేది డిఫర్గా చెప్పారు. లైక్ 600లో చెప్పారు. నాకు ఒకటి నచ్చింది. అండ్ ఇక్కడ కంప్లీట్గా మీరు చూస్తుంది మొత్తం చికెన్ కర్రీ, వాటిలో చిన్న డ్రెస్సెస్ అండ్ చిన్నగా ఎంబ్రాయిడరీ ఇవి కూడా ఉన్నాయి. వీటి ప్రైజెస్ కూడా మనకు చెప్పడం ఎంత చికెన్ ఆర్ట్లో అయితే 1000, 1200 ఇంకా కొంచెం ఎక్కువ కూడా చెప్పారు. డైలీ నార్మల్గా మనం చూస్తే కనుక కొన్ని 400లో కూడా చెప్పారు. ఒకసారి వెళ్ళి మీకు ఏదైనా నచ్చుతుందా అనేది చూసి ట్రై చేయండి. అండ్ మనకు సిటీ సెంటర్లోనే ఉంది కాబట్టి మనకు వెళ్ళడానికి కూడా అంత డిఫికల్టీ ఉండదు. అండ్ ఏంటంటే మనకు మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఎక్కడి నుండి వచ్చినా కానీ, ఇక్కడ కూకట్పల్లి కానీ, హైటెక్ సిటీ కానీ, ఎక్కడి నుండి వచ్చినా కానీ మీకు ఫెసిలిటీస్ అనేది కొంచెం ట్రాఫిక్ వైజ్గా కూడా చూసుకొని వచ్చేయండి, బాగున్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు కాటన్లో బెడ్షీట్స్ అనేది హ్యాండ్లూమ్స్ వల్ల అన్నీ పెట్టారు. బెడ్షీట్స్లో కూడా ఎలా అంటే మనకు కాంబినేషన్స్లో ఇస్తున్నారు. లైక్ అరౌండ్ ఇప్పుడు 1000 రూపీస్కి అనుకోండి మీకు ఒక 2 డబుల్ బెడ్షీట్స్ అండ్ 4 పిల్లోస్ అండ్ 1 సింగిల్ బెడ్షీట్స్ అని చెప్పి అలా కాంబినేషన్లో ఇస్తున్నారు, ఆఫర్ ప్రైజెస్ అని చెప్పేసి. ఈ హ్యాండ్లూమ్స్ అనేది ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే పానీపట్, హర్యానా నుండి స్టాల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక ప్లేస్ అని కాదు, మల్టిపుల్ ప్లేసెస్ నుండి వచ్చి పెడతారు కాబట్టి మీరు ఒకే ప్లేస్లో అన్ని స్టేట్స్ నుండి ఐటమ్స్ అనేది చూసి కొనుక్కోవచ్చు కూడా. చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న అన్ని హ్యాండ్లూమ్ వాళ్ళవే. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది మొత్తం బ్యాగ్స్ కలెక్షన్. ఇక్కడ జస్ట్ చూశాను, చిన్నగా వెల్వెట్ టాయ్ లాగా అనిపిస్తే చూశాను ఎలా ఉంది అని చెప్పేసి. బట్ మా పాపకి ఏంటంటే జస్ట్ 1 ఇయర్ కాబట్టి తను వేసుకునే అంత ఏజ్ అయితే ఇప్పుడు లేదు. బట్ జస్ట్ బాగా అనిపించిందని దగ్గరికి వెళ్ళి చూశాను. దాని ప్రైస్ అని ఎంత అని అడిగాను. సో తను 300 అని చెప్పాడు. చిన్నగా వెల్వెట్గా ఉంది కదా, అది చూసి అడిగాను, బాగా అనిపించింది. 300 or 400 అన్నారు అనుకుంటానండి. సో మనకి ఏంటంటే మనము ఈవెన్ నేను ఇప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు చార్మినార్లో చూస్తాను, కోటీలో చూస్తాను కాబట్టి నాకు కొంచెం రేట్స్ అనేది కంపేర్ చేసుకొని కొనుక్కుంటాను, అడ్వాన్స్ అనేది కాకుండా. సో ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, సేమ్ 150 రూపీస్, 1000 రూపీస్ అని చెప్పేసి హ్యాండ్లూమ్స్ అన్నిటికీ రేట్స్ పెట్టేశారు. అండ్ ఇంకొంచెం ముందు మీరు చూసుకుంటే కనుక ఖాదీలో మన తెలంగాణవి కూడా డిస్ప్లేలో పెట్టేశారు. అండ్ నేను ఇప్పుడు వెళ్తుంది ఏంటంటే లోపలికి చిన్న ప్లాస్టిక్ అనేది ఇక్కడ చూడండి మనకు అన్ని కిచెన్ ఐటమ్స్ కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ లైక్ 10 రూపీస్ నుండి ఉన్నాయని చెప్పారు. సో జస్ట్ ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి నేను లోపలికి వెళ్ళాను, ఏమేమి ఉన్నాయని చెప్పేసి. మనకు చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు అన్నీ ఉన్నాయి, చూసుకోండి. నేను ఒక లుక్ చూపిస్తున్నాను మీకు. చిన్న బాక్సెస్ కానివ్వండి, కుకింగ్ వెజల్స్ కానివ్వండి, చూడండి ఇవి నేను ఇందులో చూశాను. ఒకటి చిన్నగా మనకి టీ పెట్టుకోవడానికి ఎలాగ ఉందని చెప్పి దాని రేట్ ఎంత అని చూస్తే ఒకటి 230 ఉంది. ఇంకొకటి కొంచెం దానికంటే పెద్ద సైజులో ఉంటే దాని రేట్ 250 రూపీస్ అన్నారు. సో ఇంకా మనకి ఒక వస్తువు అని కాదండి, ఇప్పుడు చూసుకోండి ఇక్కడ డిస్ప్లేలో మీకు తెలిసిపోతుంది చూడండి, ప్రతి ఒక్క చిన్న వస్తువు నుండి అన్నీ పెట్టారు, అన్నీ ఉన్నాయి. నేను మా కిచెన్కి కావాల్సిన ఒక చిన్న ఐటమ్స్ మాత్రం తీసుకున్నాను, ఎక్కువ పెద్ద ఏం కాదు. సో చూడండి ఇలా లైక్ డిస్ప్లేలో అన్నీ మనకు ప్రతి A to Z అనేది ఉంటాయి చూడండి. స్ట్రెయినర్ కానివ్వండి, వాటర్ తీయడానికి. మనకి ఏంటంటే మనము వెళ్తున్నప్పుడు మనం ఇది కొనుక్కోవాలి అని మనకు అనిపించదు, బట్ అక్కడికి వెళ్ళాక మనం చూస్తున్నప్పుడు మాత్రం మన దగ్గర ఇది లేదు అని చెప్పి ఒక ఐడియా వస్తుంటుంది. నాకు తెలిసి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఆ పాయింట్ అనేది మైండ్లో వస్తుంది చూడండి. వెళ్ళినప్పుడు మాత్రం ఏం కొనుక్కోవాలా అని ఆలోచిస్తాము, అప్పుడు ఏమీ ఉండవు, నథింగ్, మన దగ్గర అన్నీ ఉన్నాయి అనిపిస్తుంది. బట్ అక్కడికి వెళ్ళాక అప్పుడు ఐడియా వస్తుంది చూడండి, అరే ఇది బాగుంది కదా, ఇది తీసుకుందామని. సో జస్ట్ ఇక్కడ బాటిల్స్ చూస్తున్నాను ఎంత రేట్ ఉన్నాయని చెప్పేసి. లైక్ ఇవి 70 రూపీస్, 90 రూపీస్ అలా లుక్ని బట్టి ఉన్నాయి. అక్కడ నుండి బయటికి వచ్చేసాక ఇయర్ రింగ్స్ దగ్గరికి వచ్చానండి. ఇక్కడ చూస్తే నాకు బాగా నచ్చాయి, చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి మనకు చూడడానికి. ఇప్పుడు ఏంటంటే మాకు కూడా కరోనా వచ్చేసాక సిచ్యువేషన్ తర్వాత మేము అసలు బయటికి వెళ్ళడం అనేది చాలా తక్కువ అయిపోయాయి. సో ఇయర్ రింగ్స్ కొనుక్కోవడం అనేది కూడా చాలా తక్కువ అయిపోయాయి. బట్ నాకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని చాలా ఇష్టం. సో చూడండి డ్రెస్కి తగ్గట్టుగా తీసుకోవచ్చు, ఎన్ని రకాలుగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను కొన్ని అడిగాను ప్రైజెస్, ఇందులో కూడా మనకు 100 రూపీస్, 120 రూపీస్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు రాగానే మనకి
లాకర్ సిస్టమ్ లాగా ఉంది చూడండి. లాకర్స్ ఏంటంటే చిన్న చిన్న మన ఆర్నమెంట్స్ కానీ అట్లాంటివి పెట్టేసుకొని లాక్ చేసేసుకోవచ్చు. చూడండి మనకి సైజ్ని బట్టి అది ప్రైజెస్ అనేది డిస్ప్లే చేశారు. ఒరిజినల్ ప్రైస్ ఎంత అండ్ నుమైష్ ఆఫర్ ప్రైస్ ఎంత ఇస్తున్నారు అని చెప్పేసి 14,000 16,000 ఎంఆర్పికి మనకి నుమైస్ ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. అండ్ ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ని బట్టి మనకి ఇస్తున్నారు. ఇది అక్యూరా కంపెనీ వాళ్ళది. అండ్ చూడండి ఇక్కడ కొంచెం ముందుకు వస్తే కనుక మనకు కంప్లీట్గా కాశ్మీరీ వాళ్ళవి షర్ట్స్ కానివ్వండి, శారీస్, కుర్తీస్ అని చెప్పేసి మొత్తం కాశ్మీరీ ప్రోడక్ట్స్ అనేది డిస్ప్లే చేసేసారు. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు రాగానే మనకు హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ వాళ్ళది పెట్టేశారండి. లైక్ అన్నీ ఏంటంటే హ్యాండ్మేడ్ అని చెప్పారు. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి. ఇక్కడ ఒక ఉయ్యాల ఉంది, ఎంత బాగా అనిపించిందో నాకైతే తీసుకుందాం అనిపించింది. కానీ తీసుకొచ్చినా కానీ మా పాప ఇంట్లో ఉండనివ్వదు అస్సలు అని చెప్పేసి. ఎంత బాగా అనిపించాయి అవి చూడండి. లైక్ ఎంత లుక్ ఉన్నాయి అవి, డైరెక్ట్గా చూస్తే ఎంత బాగా అనిపించాయి. అండ్ లోపల ఆర్ట్స్ చూస్తే కూడా చాలా బాగా అనిపించాయి. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్ళేసి తీసుకుందాం వీడియో అనిపించింది. బట్ ఆల్రెడీ స్టాల్ చిన్నగా ఉంది కాబట్టి వాళ్ళు అలౌ చేయట్లేదు. సో చూడండి ఎలిఫెంట్ లుక్ కానీ ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అండి. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసాక చూడండి ఇక్కడ మనకి చిన్న చిన్న ఉయ్యాలలు కానీ ఇవన్నీ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ బాగా అనిపించాయి. మనకి డైలీ జస్ట్ లైక్ ఏదైనా చిన్న ఒక బాటిల్ పెట్టుకుని వెళ్ళడం అట్లాంటివి వెళ్తే వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లల టాయ్స్ ఉన్నాయి, అన్ని చిన్నవి మనకు ఆడుకోవడానికి. అండ్ చూడండి ఇక్కడ అన్ని చిన్న ఇంకా టాయ్స్ అనేది ఉన్నాయి. అండ్ నేను ఏంటంటే ఈ వీడియోలో కంప్లీట్గా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఒరిజినల్ వీడియోస్తో పెడితే అక్కడ ఆ రోజు వచ్చిన క్రౌడ్కి చాలా డిస్టర్బెన్స్, డైరెక్ట్గా అసలు ఆ వీడియోస్ పెట్టడానికి రావట్లేదు. సో అందుకని చెప్పి నేను కంప్లీట్గా వాయిస్ తీసేసి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, సో దట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చని. సో ఇక్కడ చూడండి ఈ ట్రేడర్స్ అవన్నీ ట్రేడర్స్ వాళ్ళు అంతా పెట్టారు. ఇవంతా ఆర్ట్ ఎంపోరియం వాళ్ళు కాశ్మీరీ కైండ్ ఆఫ్ కుర్తీస్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్, షర్ట్స్ అండ్ కానివ్వండి, శారీస్ కానివ్వండి అన్నీ ఒకటే దగ్గర పెట్టేశారు. సో ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసి కొనుక్కోవచ్చు. అండ్ ఎందుకంటే మనకి ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది మళ్ళీ దొరకవు. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళు ఒకటే దగ్గర మనకి ఎగ్జిబిషన్లో పెడుతున్నారు కాబట్టి మీకు అన్నీ ఎట్ వన్స్ చూసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ నార్మల్గా చూసుకుంటే షుగర్ కేన్ జ్యూస్ కానీ హల్వా కానీ ఇవన్నీ జస్ట్ నార్మల్గా వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయడానికి పెట్టారు. చూడండి ఇక్కడ కంప్లీట్గా విలేజ్ ప్రోడక్ట్స్ అని పెట్టేశారు. అండ్ ఈ మధ్యలో నుండి జస్ట్ ఒక వ్యూ తీసుకుందామని చెప్పి ఒక చిన్నగా మొత్తం ఒక లుక్ వేసాను. ఇక్కడ అండ్ దూరంలో చూస్తే పిస్తా హౌస్ వాళ్ళు కూడా పెట్టారు, చాలా పెద్దగా ఉంది స్టాల్. అక్కడ మనకు హలీం కూడా ఇచ్చేస్తున్నారు. అండ్ మనం నడుస్తూ ఉంటే కనుక ఎంత పెద్దగా ఉంది తెలుసా అండి. అరౌండ్ లైక్ ఒక గెస్ వరకు అయితే చెప్తే నాకు తెలిసి ఒక 2,500 నుండి ఒక 3,000 స్టాల్స్ ఉండొచ్చు. అండ్ చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి మెటీరియల్స్ అనేది. అండ్ ఇక్కడ అన్నీ కంప్లీట్గా మన తెలంగాణ వాళ్ళు చేసిన ఉపాధి కల్పన పథకం అని చెప్పేసి మొత్తం వాళ్ళు తయారు చేసిన వాళ్ళన్నీ పెట్టారు చూడండి. అన్నీ వెళ్ళి చూసి కొనుక్కుంటున్నారు. నేను ఏంటంటే ప్రతిదాని లోపలికి వెళ్ళేసి ఆ డీటెయిల్స్ అనేది కనుక్కుంటే నాకు టైం పోతుంది. అండ్ ఇంట్లో మా పాప మళ్ళీ ఏడిస్తే నేను రావడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి ఎంతలో కుదిరితే అంతలా కంప్లీట్గా చెప్పకపోయినా కానీ కొంచెం చూపిద్దాము అని అనిపించింది. ఎందుకంటే చూస్తే కనుక ఆ స్టాల్స్ని కానీ ఆ ఐటమ్స్ని కానీ చూస్తే వాళ్ళు చూసే సబ్స్క్రైబర్స్కి కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, ఓకే ఈ ఐటమ్స్ ఉన్నాయి వెళ్ళి తీసుకుందామని. అండ్ నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి చిన్న మనకి జార్స్ లాగా. ఒకప్పుడు అలాంటివి మనము పికిల్స్ అట్లాంటి పొళ్ళు అట్లాంటివి పెట్టుకోవడానికి బాగా వాడుకునే వాళ్ళము. చూడండి ఇక్కడ కూడా అన్నీ. అండ్ ఇక్కడ చిన్న బొమ్మలు కానీ ఇవి చూడండి, డాగ్స్ ఇవన్నీ ఎంత బాగా అనిపించాయి చూడండి. అండ్ ఇక్కడ సపరేట్గా కబాబ్స్ పెట్టారు చూడండి. ఇక్కడ అన్ని నార్మల్గా ఈటబుల్ ఐటమ్స్ కూడా చాలా పెట్టారు. అండ్ ఇక్కడ కొంచెం లోపలికి వస్తే కనుక ఈ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అందరూ అని. అసలు ఒకప్పుడు అయితే నేను ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట ఒకసారి రామోజీ ఫిలిం సిటీ. అవన్నీ గుర్తొచ్చాయి నాకు, ఎంత ఎంజాయ్ చేస్తాము ఆ రోజులలో అని చెప్పేసి. బట్ మనం పెద్దగా అవుతున్న కొద్దీ ఆ ఎంజాయ్మెంట్స్ అనేది రోజుకి తగ్గిపోతాయి.
బికాజ్ ఆఫ్ మనకు వచ్చే లైఫ్లో వచ్చి మన రెస్పాన్సిబిలిటీస్ కానీ చదువుకోవడం అని, ఆ తర్వాత జాబ్ అంటాము, ఆ తర్వాత పెళ్ళి అంటాము, పిల్లలు అంటాము. సో చూడండి, ఇంకా అక్కడ నుండి కొంచెం బయటికి రాగానే ఇంకా ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ అండి మనకి. చూడండి, ఇవన్నీ జస్ట్ ఒక లుక్ ఇద్దామని చెప్పేసి ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇవన్నీ జస్ట్ చూస్తున్నాను. పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి, ఇవన్నీ నేను రిటర్న్లో వెళ్తున్నాను. నేను ఏంటంటే కొన్ని కవర్ చేశాను, బట్ కంప్లీట్గా అయితే చేయడానికి అవ్వలేదు, చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడగానే వాల్ పేపర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి బయట నుండి చూస్తేనే అసలు. అండ్ మధ్యలో ఆగేసి ఏం చేసామంటే ఇంకా బాగా ఆకలైంది. ఎప్పుడో లంచ్ అనేది 12:30కి చేసాం కాబట్టి ఆకలైందని మిర్చి తీసుకున్నాము. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్, టాయ్స్ ఇవన్నీ కంప్లీట్గా పెట్టారు. జస్ట్ వాళ్ళ రేట్స్ ఎంత అని అడిగాము. ఈవెన్ ఒక చిన్న కార్ కూడా మనకి ఎంత అంటే లైక్ 140 రూపీస్ 150 రూపీస్ అని చెప్తున్నారు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు కంప్లీట్గా రేట్స్ కంప్లీట్గా తక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేము, బికాజ్ మనకి ఇలాంటి ఐటమ్స్ అనేది ఎక్కడైనా దొరుకుతాయి. బట్ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనకి ఎక్కడ కూడా దొరకని ఐటమ్స్. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు కాశ్మీరీ ప్రోడక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, శారీస్ కానివ్వండి, అవి ఆ మెటీరియల్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ అనేది తక్కువ. అండ్ చికెన్ కర్రీ అని తీసుకున్నాం అనుకోండి, మనం నార్మల్గా షాప్స్లో మనకు దొరుకుతాయి, బట్ వాటి ప్రైజెస్ అనేది ఇప్పుడు మనకి ఎగ్జిబిషన్లో దొరికే వాటికంటే కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటివి మాత్రమే మనం స్పెసిఫిక్గా ఫోకస్ చేయాలి అని నా ఒపీనియన్. అండ్ చూడండి, ఇక్కడ నార్మల్గా చాలా ఇంకా డిఫరెంట్ స్టాల్స్ అనేది పెట్టారు. చూడండి, క్రాకరీ ఇది కూడా ఇక్కడ చాలా 349 రూపీస్కి 249 రూపీస్కి మనకి ఆ ఐటమ్ని బట్టేసి. చూడండి, కప్స్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, ఎంత బాగా అనిపిస్తాయో, చాలా ఉన్నాయి. ఎగ్జిబిషన్ అనేది మనకు ఎలాగో Jan 1st నుండి అరౌండ్ Feb 15th వరకు ఉంటుంది, 45 days ఉంటుంది. కాబట్టి మీకు కుదిరితే ఏదో ఒక రోజు వెళ్ళండి. వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే వీకెండ్ సాటర్డే సండే మేబీ ఎక్కువ రష్ ఉండొచ్చు కంపేర్ చేస్తే నార్మల్ వీక్ డేస్ కంటే కూడా. సో వీక్ డేలో కూడా మీరు మరీ ఈవినింగ్ 4 o'clock 5 o'clock 6 o'clock అని కాకుండా, ఒకవేళ మీరు సీరియస్గా పర్చేస్ చేయాలంటే అరౌండ్ ఒక 3 o'clock 4 o'clock వెళ్ళిపోండి, ఎందుకంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి క్రౌడ్ అనేది కొంచెం బెటర్గా ఉండొచ్చు. అండ్ ఈవినింగ్ కొంచెం చల్లబడ్డ కొద్దీ మనకి ఎక్కువ రష్ అవుతుందని నా ఒపీనియన్. అండ్ జస్ట్ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసాక వాచెస్ షాప్ ఉంది. సో లోపలికి వెళ్ళాను, వాటి రేట్స్ నేను అడిగాను. సో అడిగితే వాటి రేట్స్ ఒక్కొక్క పీస్కి ఒక్కో రకంగా చెప్పారు. ఒక్కొక్క దానికి 700 900 అని చెప్పారు. కొన్ని బాగుంటే కనుక 1200 అన్నారు. వెనకాల చూడండి ఎంత బాగా అనిపించిందో, అవి ట్రీస్ వేలో డెకరేటివ్ పీసెస్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ నార్మల్గా ఇవి మనకి థ్రెడ్ మిల్స్ కూడా ఇచ్చేస్తున్నారు. నేను వాటి ప్రైస్ అయితే స్పెసిఫిక్గా అడిగి తీసుకోలేదు. సో ఇక్కడ ఇంకా నేను ఇది చూడండి, ఇవైతే ఇంకా బాగా అనిపించాయి. వాటర్ ఫౌంటైన్స్ కైండ్లో ఇంట్లో హాల్స్లో పెట్టుకోవడానికి ఎంత బాగున్నాయి. మన హౌస్లో ఒక లుక్ని పెంచే రకంగా ఉంటుంది అసలు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది తెలంగాణ వాళ్ళది పెట్టారు చూడండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమేమి ఉన్నాయి అనేది ఒక అవగాహన కోసం అని పెట్టారు. నేను జస్ట్ లోపలికి వెళ్ళాము ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళాక కంప్లీట్గా మనకు చాట్ పెట్టారు. తెలంగాణలో ఎక్కడెక్కడ మనకి ఏవి జూ కానీ చిన్నవి పార్క్స్ కానీ ఫారెస్ట్ కైండ్లో ఏమేమి ఉన్నాయని చెప్పి కంప్లీట్గా ఒక పిక్చర్ అనేది మ్యాప్ ఉంటుంది మనం వెళ్ళగానే లెఫ్ట్ సైడ్. అండ్ అక్కడక్కడ హరితహారం కింద ఎక్కడెక్కడ ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు మన గవర్నమెంట్ అనేది కంప్లీట్గా ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది మన తెలంగాణ పీపుల్కి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ఇలా చేశాము అన్నారు. సో చూడండి, దాని డీటెయిల్స్ అనేది కంప్లీట్గా డిస్ప్లేలో పెట్టారు, ఏమేమిటి ఎంత అనేది. అండ్ ఇక్కడ నెహ్రూ జులాజికల్ పార్క్లో ఎక్కడెక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయనేది కూడా పెట్టారు. అండ్ ఇక్కడికి వచ్చేసాక ఇంకేంటంటే ఇంకా నాకు ఎక్కువ ఆల్రెడీ అప్పుడే నాకు ఇంకా 6 అయిపోయిందండి ఇక్కడికి. సో అందుకని చెప్పేసి ఇంకా నేను త్వరగా వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా వెళ్ళి రిటర్న్లో ఉన్నాను. ఇంక ఇక్కడ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈవినింగ్ టైంలో కూడా చూడండి. అండ్ మేబీ ఇంకా నేను కూడా కొన్ని మిస్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే నేను కంప్లీట్గా అయితే తిరిగితే మనకి ఒక 4 hours కూడా పడుతుంది, 5 hours కూడా పడుతుంది. మనకి ఎంత ఓపిక ఉంటే మనం అంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఏమేమి ఉన్నాయని చెప్పేసి.
అండ్ ఇక్కడ జస్ట్ మన తెలంగాణ పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కింద జస్ట్ అవేర్నెస్ ఇస్తున్నారు, లైక్ రోడ్ మీద ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ షీ టీమ్స్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మై నేషన్ అనే దగ్గర ఏంటంటే జస్ట్ ఎవరో విఐపీ వచ్చినట్టున్నారు, సో దట్ అక్కడ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. అండ్ అక్కడ నుండి మేము బయటకు వస్తున్నప్పుడు కూడా జస్ట్ ఒక లుక్ వేసాము ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సేమ్ అలాగే మనకి హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్స్ కానివ్వండి, ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ బయట నుండి. అండ్ సేమ్ ఇలాగే మనకి ఇవి చూడండి టాప్స్ ఎంత బాగా అనిపించాయి. అండ్ ఇక్కడ ఆర్చరీ షూట్ అనేది, అండ్ మనకి ఎంట్రీ అనేది ఎగ్జిట్ అనేది ఒకటే ప్లేస్లో ఇవ్వట్లేదండి. అక్కడ నుండి నేను ముందు చూపించాను కదా, అక్కడ ఎంట్రీ ఇచ్చేసి అండ్ ఎండ్ లోపల నుండి ఎగ్జిట్ ఇస్తున్నారు. అండ్ వెళ్తూ ఉంటే ఎండ్లో ఇయర్ రింగ్స్ అనేది బాగా అనిపించాయి చూడండి. మనకి ఇవి నార్మల్గా నేనైతే ఇలాంటి వేర్ వేసుకోను, బట్ నేను చాలామందిని చూసాను మా ఫ్రెండ్స్ వేసుకోవడం ఆఫీస్లో. సో మనకి చాలా లుక్ ఇస్తాయి ఇలాంటి ఇయర్ రింగ్స్ అనేది. బట్ ఎంత హెవీగా ఇలా పెట్టుకుంటారని తెలియదు, ఎందుకంటే నాకైతే అలవాటు లేదు. బట్ చాలా బాగా అనిపించాయి. ఈవెన్ మన ఇలాంటివి వేసుకుంటే ఏంటంటే మీరు మీ అటైర్ ఏది ఉన్నా కానీ మీకంటూ ఒక ఫేస్కి ఒక లుక్ తీసుకొస్తుంది అనిపిస్తుంది నాకు. సో చూడండి ఎలా ఉన్నాయి కలెక్షన్ అనేది, చాలా బాగా అనిపించాయి చూస్తుంటే. అండ్ ఇంతే అండి. మీకు ఒకవేళ నా వీడియో నచ్చుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.